హలో, కిరణ్ నువ్వు నాకు ఇచ్చేటప్పుడు అప్పు చెప్పించావా? నాకు మళ్ళీ ఇవ్వాలి కిరణ్ చెప్పించావా? అవును. ఏందే ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు నీకు అప్పు ఇస్తాను చెప్పావా? సరే చూపించి రాసుకుని అప్పు తెచ్చింది. నీకు నువ్వు అడుక్కుంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, కారు కొనాలి, ప్రెస్టేజ్ డౌన్ అవుతా ఉంది అని చెప్తేనే నేను అప్పులు చేసి మరి ఇచ్చా. అప్పు నాకు ఇచ్చినప్పుడు నువ్వు రాసుకో రాసుకోవడవా? రాయలేదు కిరణ్, రాసుకోండి చేస్తా. రాయలేదు కిరణ్, నీపై నమ్మకంతో రాయలేదు. కానీ నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా కిరణ్ నాకు. మోసం ఎవరు చేసిందే? పక్కన డ్రైవర్ తో పిలిపించుకొని సిగ్గు లేకుండా వివరాలు కనుక్కుని నువ్వు మోసం. ఎవరో ఇంటి అనోన్ పర్సన్ ఇంటికి పోయి నా గురించి చెప్పి అవును 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 నువ్వు దాంతో కలిపి నన్ను చీట్ చేసావు కిరణ్, అందుకే నేను అలా చేశాను. నేను చెప్పాను కదా, నేను వచ్చుంటే ఈ మాట ఉండడు. నేను వచ్చుంటే సీట్ అంటే ఇప్పుడు మమ్మల్ని చేసినంత మాత్రం నువ్వేమైనా బాగుపడినావా? నువ్వేమైనా బాగుపడినావా? సరే ఇప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ తింగినావు, ఈశ్వరం అనుకున్నావు, వాడు ఎవడనుకున్నావు, వాళ్ళ నేను ఒక్కరిని కొనాల్సిన అవసరం లేదు. నువ్వేమైనా బాగుపడినావు? నేను ఒకరిని కొనాల్సిన అవసరం లేదు కిరణ్. ఇప్పుడు నువ్వేమైనా లక్షణంగా ఉండవా? నాశనం అయిపోయాడు. ప్రతి అప్డేట్ తెలిసేది. నువ్వు ఏం చేస్తావు, నీ ఆఫీస్ ఏమైంది, నీ వ్యాపారం ఏమైంది, నీ మహేష్ వ్యాపారాలు ఏమైనాయి, నీ లైఫ్ ఏమైంది, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఇప్పుడు నువ్వే కదా అన్ని చేస్తున్నావు. నీ బెంగళూరులో కేసులు, నీ ముంబైలో కేసులు, హైదరాబాద్ లో కేసులు. దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. దేవుడు ఉన్నాడు నిజంగానే. ఎగ్జాక్ట్లీ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు, పనిష్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు దేవుడు పనిష్మెంట్? రాబోయే కాలంలో ఎవరికి ఇస్తాడు పనిష్మెంట్? కాబోయే కాలము, ఈ వర్షాకాలము, ఎండాకాలము, ఈ సినిమా కాలాలు చాలా చూస్తున్నాడు కిరణ్ రాయలు 40 సంవత్సరాల్లో. చేసిన పాపాలకి దేవుడు ఇప్పుడు ఇమ్మీడియట్లీ. నేనేం పాపాలు చేయలేదు కిరణ్, నేను న్యాయమే చేశా. 6 months ముందు లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు లైఫ్ లో ఒక్కసారి నేను న్యాయమే చేశాను. నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు కిరణ్. 6 months ముందు లైఫ్ ఎలా ఉందో నేను ఎవరిని మోసం చెయ్యలేదు. నువ్వు చేసింది మోసం నన్ను కిరణ్. నువ్వు మాట్లాడద్దు, నీకు మాట్లాడే రైట్సే లేవు అసలు. అవుతావు తొందరలో. మోసపోయాను, మోసం చేసావు నన్ను. ఈ 6 months లో చెప్తున్నా కదా, నువ్వే చూస్తూ దేవుడు ఆ దేవుడే చెప్తున్నాను నేను. దేవుడే నన్ను కలిపాడు కదా, ఆ దేవుడే చూపిస్తాడు. నీకు భారీ అభివృద్ధి అంటే ఎలా ఒక పారిశ్రామిక చేస్తాను. ఓకే డన్. నా కాల్ చేయదు కిరణ్ నువ్వు. నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే, మర్యాద లేబర్ మర్యాద అయిపోయింది. వస్తున్నా రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద. చాలు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేం చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా? వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఎంట్రిక. ఏమనుకుంటావు నన్ను నువ్వు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు జఫానా కొడుకు అనుకున్నాను ఏమైనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకు జైలుకు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. నీ అమ్మ చాలా చూస్తాను ఇట్లాంటివి. ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. నాకు ఫోన్ చేయి, ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. రేపు నాతో మాట్లాడు, నీ కాంటాక్ట్ నేను, నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు, నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైట్స్ ఏముంది? ఎందుకు లేదు, అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది.
అసలు నాకు అర్థం కాలేదు. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నువ్వు ఎందుకు- నీకు నువ్వు ప్రతి ఎందుకు ఒక్కటి అమ్మాయికి చేసింది నేను, అయితే? మొత్తం చేసింది నేను, సరే ఏం కాబట్టి చేయమంటావు నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. సరే ఏం నిన్ను చేయమంటావు? అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి కిరణ్. ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? నేనేం నాశనం చేయలేదే. ఎందుకు నన్ను నేనేమో నిన్ను కొట్టానా? కొట్టలేదా? కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? అవును కొట్టాను. అవును నువ్వు కొట్టలేదా? మాట్లాడు. నేను కొడతా. ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా. ఆహా. ఆ, ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు లాగా చూస్తావు. ఈ రోజు ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. థ్యాంక్ నేను చాలా కామ్ గా ఉన్నా, చాలా కూల్ గా ఉన్నా. యూ. ఫోన్లు చేసి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తావు. నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటున్నావు. అయిపోయింది అంతే. ఆ? నా పని నేను చూసుకుంటానే ఉన్నా. నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. నీ డబ్బులు లెక్క రావాలి చెప్పు పార్వతి. ఇష్టము బొక్కమని ఇష్టమైన ఇలా చేయరు. అవునా? ఇష్టమైన ఇలా చేయరు. ఇష్టమైన ఇలా చేయరు. ఆహా. ఇష్టమైన చేయరు. ఇష్టమైన వాళ్ళు ఇలా చేయరు. ఇలానే చేస్తారు. ఇలానే చేస్తారు. ఇలానే చేస్తారు. ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన యాడున్న హ్యాపీగా ఉండడమే కావాలని ఇష్టమైన ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. హీరో లేదు. నేను పెట్రోల్ కొట్టుకుంటూ బయట కాపలాగలేదు. నువ్వు కాపలా కాసవలేదా? ప్రియా చెప్పుతో కొడతా నీ అమ్మ. నేను మానసుడు, నువ్వు బయట కాపలాగేసిందని. నువ్వు మీ ఇంటి పక్కన కూర్చుందని నీకు తెలియదు. అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. నేనంతా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు. అవును హద్దు హద్దులు దాటావు. నాకు నచ్చిన లైఫ్ ను బతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను. అంతేగాని నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు. నీ పిల్లల్ని పెట్టుకుని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. చేసుకుని అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజన్నా గత 2 నెలలు 3 నెలలుగా నేను నీకు ఒక్క మాట మాట్లాడుతున్నాను. మాట్లాడడం లేదు. అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేసావు. పద్ధతి కాదు. ఎందుకు అమ్మాయి దగ్గర చీప్ చేసావు? అమ్మాయి క్యారెక్టర్, ఆ అమ్మాయి గురించి అసలు ఎందుకు వీళ్ళకి ఫోన్ చేసుకుని ఇప్పుడు ఏమంత చీప్ గల నీ గురించి కనుక్కోండి 10 నిమిషాలు. కనుక్కో. ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ నా గురించి నీ అమ్మ కనుక్కో. చూడు ఒక్కడు చెప్తానా, ఇప్పటికి కూడా చెప్తానా, నాకు కోపం తక్కువ, కామ్గా మారుతున్నా, ప్రశాంతంగా ఉండు. నన్ను గిల్లకత్తి. ఇంకా కోపం తక్కువని కాదు, పక్క మాట్లాడుతున్నావు. ఎవరు లేరు కాబట్టి మారుతున్నా, పద్ధతిగా మారుతున్నా. పక్కన అది ఉంది కాబట్టి నేను చూసుకోను. నాకు నువ్వు కావాలి. ఎటువంటి ఏమి చేసైనా సరే నేను దక్కించుకుంటా. నేను ఏం ఇంటర్ కూడా నువ్వు ఏమి చేసైనా ఏమి ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర? నా లైఫ్ నాదో, నా లైఫ్ నేను చూసుకున్నప్పుడు నన్ను ప్రశాంతం. నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నేను ఒకటే చెప్తున్నా, నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు? ఆఫ్టర్ ఆల్ నీ కారుకే నేను ఇచ్చినాను రా మొత్తం. ఎందుకురా తీసుకున్నావు? సిగ్గులేదా? 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 నువ్వేమో చూడు, నాకు ఫోన్ చేయి. నేను ఏ రోజున మీ అమ్మకి, మీ వదినికి, మీ అన్నకి, మీ ఒక్క రోజు నేను ఫోన్ చేశానా? మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో. నా తప్పు ఉంది అంటే రే నిలబెట్టి చంపేరా నన్ను. నా తప్పు ఉందంటే నీకు అడిగే రైట్స్ ఉన్నాయి. నన్ను నిలబెట్టి చంపే. నన్ను నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని? నా ఇష్టం, నా లైఫ్ ఎందుకు చేస్తున్నావు? ఏంది నా లైఫ్, నా ఇష్టం. నీకేం చెప్పాల్సిన అవసరం నీకు లేదని చెప్తున్నా కదా. నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్. 100కి 100% ఉంది. నీ అవసరం నాకు వద్దు. నేను చచ్చినా నీ అవసరం ఎక్స్పెక్ట్ చేయను. నేను అడగదు. నాకు నీ అవసరం, నాకు అవసరం పెట్టే. ఓకేనా? రే నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది. నీ లైఫ్ లో చాలా మంది వచ్చేళ్ళు ఉండొచ్చు, అందరిలాగా కాదు. నేను నా లైఫ్ లో అందరూ వచ్చేళ్ళు ఉండొచ్చు అనుకుంటాను. ఒక్కసారి నేను ఫిక్స్ అనుకో, అందరిలాగా నేను కాదు. నేను వేరు. ప్రాణంగా ప్రేమించా. ప్రాణంగా ప్రేమించా. ఇంకా ఏం చెప్పలా? మాట్లాడాలి దాంతో. నేను ఇంకా ఏంది నువ్వు మాట్లాడు. లేదు నేను దాంతోనే తేల్చుకోవాలి. దాంతోనే తెలుసుకుంటా. పంజుడు పోయి హెల్త్ బాగా టాబ్లెట్ వేసి పడుకో. నీకు నా హెల్త్ గురించి నీకెందుకురా? హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంట్లో వదిలిన. నీకెందుకురా నా హెల్త్ గురించి? నేను కాసుకోండావు కదా. నేను ఎప్పుడు పోతానని కాసుకోండావు కదా.
చూడు కాసుకోండవు కదా. నీ లిమిట్స్ క్రాస్ చేసావు. ఇప్పుడు చెప్తాను, ఫస్ట్ టైం నీ లిమిట్స్ క్రాస్ చేసావు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వస్తా వచ్చి మాట్లాడతా. వస్తున్నా రేపే వస్తున్నా, Waiting. వచ్చి మాట్లాడతా. ఓ చిరంజీవి ఎలా చెప్తున్నా వెయిటింగ్ అనే సినిమా చిరంజీవి డైలాగ్ కాదురా, వెయిట్ చేస్తున్నా నీకోసం. దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి. సరే సరే రా రా రా. దానికి ఒకసారి ఫోన్. అవసరం లేదు, చెప్పు. ఏం చెప్పు? ముందంత మాట్లాడాలి. ఇవ్వు. అవసరం లేదు, అంత అవసరం లేదు నీతో. ఇక్కడ మాట్లాడతావా? ఇక్కడ మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? చెప్పు. ఇక్కడ మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతా. ఏ స్టేషన్? తిరుచానూరా, ఎంఆర్పల్లి పో. ఏమే ఎక్కడ నువ్వు మాట్లాడతా? నాకు అక్రమ సంబంధం పెట్టుకోండి. నేను కాదు, నేను మొగోడు. 100 మంది తిరుగుతున్నా. లైఫ్ నా ఇష్టము. నేనేం బెదిరిస్తున్నాను? ఓకే. మాటలు హద్దు దాటుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఈ రోజు చూసావేమో నువ్వు. నేను తీసా పోలీస్ స్టేషన్ బుక్ తెచ్చుకొని విచారణ ఇప్పించబడ్డా. నేను కూడా వెయ్యిరా. మగోడవైతే వెయ్యిరా. రా, నువ్వు వెళ్ళు. నువ్వు స్టేషన్ కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇయ్యి. ఏమే నేను వస్తా. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. అదే పోలీసు నాకు ఫోన్ చేయించు. నేను వస్తా. ఏ పోలీస్ స్టేషన్ వెళ్తావు? స్టేట్ లో నేను వస్తా. నేను చెప్తున్నా కదా, పో. పోలీస్ స్టేషన్ వెళ్ళి నీ అమ్మ బేబకి బ్లాక్ మెయిల్ చేస్తా. పొరం కుక్కలు 10 మంది పుట్టిందానా నన్ను బ్లాక్ మెయిల్ హద్దులు హద్దులు, మాటలకి హద్దులు. నీ అమ్మదో నువ్వు ఏ ప్రపంచంలో యాడికి నవ్వు హద్దులు కదా. నా ఇంటర్ గా మా ఇంటర్ కూడా పెట్టి నీ వల్ల చేసుకో. స్టేషన్ పోయా హద్దులు.